తీయట్లేదన్నా. వాడు ఎక్కడ పని చేస్తుంటాడు? వాడు ఎక్కడ పని చేస్తుంటాడు? కన్నా ఏంటి ఇంకెప్పుడు రావద్దని చెప్పడానికి వెళ్తున్నాను. నేను ఇన్నేమి అడగలేదే. తను వస్తుంది, తన మాటలకి కరిగిపోకు. వస్తుందా? సరే నేను చూసుకుంటా. నేను చూసుకుంటాను. ఫోన్ పెట్టా. ఎవరా నువ్వు? నేను మా ఇంటికి వెళ్ళాలి. మా నాన్నకు ఫోన్ చేయండి. సరే, మీ నాన్నగారి నెంబర్ చెప్పు. 982420. అన్న దయచేసి ఆ పాట కొంచెం ఆఫ్ చేయండి. సారీ సార్, నా వల్లే మీరు కూడా అనవసరంగా తిరుగుతున్నారు. పర్లేదన్నా, ఆ తాగుబోతులు చేసిన తప్పుకు మీరేం చేస్తారు? వదిలేయండి, ఈ ఊరే అంతా. సార్, నేను కూడా ఈ ఊరికి కొత్త. కొంతమంది చేసిన దాన్ని బట్టి ఊరిని తప్పుగా అంచనా వేయకూడదు కదా సార్. సార్, నేను ఎందుకు అంటున్నానంటే మనలాగా ఈ ఊరికి బతుకు తెరుగు కోసం వచ్చిన వాళ్ళే ఎక్కువ. అలాంటప్పుడు మొత్తం ఊరినే తప్పు పట్టడంలో అర్థం లేదు కదా సార్. అంతేకాదు సార్, ఈ ఊరికి వచ్చి బాగా డబ్బు సంపాదించిన వాళ్ళంతా ఈ ఊరిని ఆడిపోసుకుంటారే తప్ప ఒక్కడు కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోడు సార్. అవును సార్, ఒక్కడు కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోడు. ఎందుకంటే ఈ ఊరు జాతకం అటువంటిది. జాతకమా? అవును, రోడ్లు ఒకటి పట్టుకొని కొడితే అడగడానికి ఒక్కడు కూడా రాడు. 1,000,000 మంది ఉన్నారని పేరుకే. దీనికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మనం అడిగామా సార్? మనం అడిగితేనే మనకి జరిగినప్పుడు అడుగుతారు. ఏమంటారు? సరేనా, నువ్వు చెప్పేది కరెక్టే. నేను ఒకే ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోకూడదు. లంచా కొడుకంటే ఏంటి? సార్, ఏంటిది? పర్లే చెప్పన్నా. అది భూతని నాకు తెలుసు. అమ్మ తింటేగా అర్థం. అవును సార్. ఏంటన్నా, ఈ ఊళ్ళో చదువుకున్న వాళ్ళు అందరూ అదే మాట చెప్పి తిడుతున్నారు. మా ఊళ్ళో బోడి అని ఒక మాట అంటే వాడిని కొట్టడానికి వెళ్ళాడన్నా నా ఫ్రెండ్. ఉదయం సిగ్నల్లో ఒకడు ఈ మాటతో నా ఫ్రెండ్ని తిట్టాడు. వాడు నవ్వుకుంటూ వెళ్ళాడు. పోను అంతా అలవాటు అయిపోతుందంటే ఏంటి అర్థం? అమ్మని తిట్టడం కూడానా? సార్ 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 అటువంటిదేం లేదు సార్. నేనేదో ఈ ఊరికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోకండి సార్. బతకడానికి వచ్చిన ఊరి గురించి తప్పుగా మాట్లాడకూడదు అంటారు, అందుకే. సర్లేండి, ఇప్పుడు మీకు అలాగే అనిపిస్తుంది. ఏదో ఒక రోజు మీకే అర్థమవుతుంది.